హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సాటర్డే అనదర్ అనాలిసిస్ వీడియో బిట్కాయిన్లో ప్రామిస్ చేసినట్టుగా చేస్తున్నాము. సో లాస్ట్ వీక్లో ఒక వీడియో చేశాము. లాస్ట్ వీక్ అనాలిసిస్ ప్రకారము మార్కెట్ ప్రిడిక్ట్ చేశాము బయింగ్ ఉంటుందనేసి. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు పైన లింక్ ఇస్తున్నాము, ఒకసారి వెళ్ళి చూడండి. సో బిట్కాయిన్ని ఎలా అనాలిసిస్ చేయాలి, సో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలన్న విషయాల గురించి కొద్ది క్లియర్గా మెన్షన్ చేశాము. సో ఇప్పుడు చూద్దాం లాస్ట్ వీక్ అనాలిసిస్ ప్రకారము ఈ వీక్లో మనకి లాస్ట్ వీక్లో కరెక్ట్గా ఎంట్రీ జరిగిందా లేదా అనే దాని గురించి చూద్దాము. ఈరోజు చూస్తే నేను ఒకటి బిట్కాయిన్లో సెల్ సైడు ఎంట్రీ అయితే తీసుకున్నాను ఇక్కడ. సో ఈ ప్లేస్లో ఎందుకు ఎంట్రీ తీసుకుంది, పేపర్ ట్రేడ్ అండి. పేపర్ ట్రేడ్ చూపిస్తున్నాను, రియల్ ట్రేడ్ ఇక్కడ చూపించట్లేదు నేను పబ్లిక్ డొమైన్లో. అండ్ ఈ పేపర్ ట్రేడ్లో మనకి ఇప్పుడైతే $186 అనేది ప్రాఫిట్ నడుస్తుంది. నా టార్గెట్ వచ్చేసి డేలో ఇక్కడ ఎందుకు పెట్టాను టార్గెట్, అండ్ ఈ ప్లేస్లోనే ఎంట్రీ ఎందుకు తీసుకున్నాను అది ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాము. అలాగే ఒక్కసారి లాస్ట్ వీక్ మనం ఏదైతే అనాలిసిస్ చేసామో అది కరెక్ట్ అయ్యిందా లేదా ఒకసారి కూడా చూద్దాము. సో దట్ ఎవరైనా లాస్ట్ వీక్ది అనాలిసిస్ వీడియో మిస్ అయిపోయింటే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో లాస్ట్ సాటర్డే నేను వీడియో చేశాను. సో లాస్ట్ సాటర్డే అంటే ఇక్కడ ఓకే. సో ఇక్కడ నేను అనాలిసిస్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఒక లైన్ కూడా డ్రా చేయలేదు, ఆల్రెడీ ఉన్న లైన్ ఇక్కడ ఉంది. సో ఇది నేను ప్రిడిక్ట్ చేశాను, ఈ పాయింట్ నుంచి మార్కెట్లో ఒక సపోర్ట్ అనేది ఫామ్ అయ్యింది అనేసి. నెక్స్ట్ డే సాటర్డే రోజు మనకి వచ్చింది మార్కెట్ అదే ప్లేస్ నుంచి ఒక పిన్ బార్ క్యాండిల్ 15 minutes టైం ఫ్రేమ్లో BTC USD అంటే బిట్ కాయిన్లో ఫామ్ చేసింది. సో దీని ప్రకారం మనం చూస్తే వితిన్ 1-2-3 డేస్లో 3-4 డేస్లో మార్కెట్ అనేది భయంకరమైన అప్ మూవ్ అనేది ఇచ్చింది. ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి ఒకసారి అనాలిసిస్ వీడియోను చేయండి, ఛానల్లో అవైలబుల్గా ఉంది, దాని లింక్ కూడా పైన మెన్షన్ చేస్తున్నాము. సో లాస్ట్ సాటర్డే రోజు అంటే నేను ఇక్కడ డేట్ కూడా చూపిస్తాను. లాస్ట్ సాటర్డే మనం అనాలిసిస్ వీడియో చేసి పోస్ట్ చేసాం ఛానల్లో అరౌండ్ 12 o'clock 1 o'clock టైంలో. సో అప్పుడు గీసిన లైన్ నుంచి మార్కెట్ చూస్తే 75,540 నుంచి ఇప్పుడు మార్కెట్ రన్ అవుతుంది 92,636 హై అనేది మెయిన్ చేసిందనమాట. అంటే ఆల్మోస్ట్ 75,000 నుంచి 92,000 ఆల్మోస్ట్ 20,000 పైన మూవ్ అనేది మార్కెట్లో 1 వీక్లోనే జరిగింది. సో అకార్డింగ్ టు అవర్ అనాలిసిస్ ఎలా అనాలిసిస్ చేయాలన్న దాని గురించి క్లియర్గా మెన్షన్ చేస్తాం. అలాగే ఈ వీక్ అనాలిసిస్ గురించి చూద్దాము. సో ఇది టాప్ ఫామ్ అయింది. ఆ తర్వాత చూస్తే మార్కెట్ ఈడ ఒక రేంజ్, నేను ఇక్కడ ఒక 2 dotted lines అనేవి డ్రా చేశాను. సో ఫస్ట్ డాటెడ్ లైన్ ఇది, సెకండ్ డాటెడ్ లైన్ ఇది. నేను కింద డాటెడ్ లైన్ సపోర్ట్ కాబట్టి నేను దాన్ని బ్లూలో కన్వర్ట్ చేస్తాను. పైన డాటెడ్ లైన్ వచ్చేసి మనకి రెసిస్టెన్స్ ఫామ్ అయింది. సో ఇది కింద డాటెడ్ లైన్ మనకి సపోర్ట్ ఆల్వేస్ మనం బ్లూ కలర్లో పెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ వీక్లో మనకి ఒక రెసిస్టెన్స్ ఇక్కడ ఫామ్ అయింది అండ్ ఒక సపోర్ట్ ఇక్కడ ఫామ్ అయింది అనమాట. అలాగే మనకి ఈ వీక్లో ప్రస్తుతానికి ఇది సపోర్టు, బట్ ఈ రెడ్ లైన్ ఏదైతే డార్క్ రెడ్ లైన్ ఏదైతే ఉందో అది మనకి స్ట్రాంగ్ సపోర్టు, డైలీలో స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఫామ్ అయింది. బట్ ఈరోజు మార్కెట్ ఏం చేస్తుందంటే ఈరోజు మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఏరియా నుంచి వస్తుందన్నమాట. రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఫస్ట్ డేలో ఒకసారి వెళ్ళారు, రిజెక్షన్ తీసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా చేశారనమాట. సో ఇక్కడ మనకి ఒక ఎం ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది టాప్లో. సో ఆ ఎం ప్యాటర్న్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఎస్ఎల్ వచ్చేసి జస్ట్ ఈ డాటెడ్ లైన్ ఏదైతే మనకి రెసిస్టెన్స్ లాగా ఉందో దానిపైన నేను టార్గెట్ పెట్టి ఒక ట్రేడింగ్ అనేది తీసుకున్నాను. చూపించడం కోసం అనేసి వీడియోలో నేను ఇక్కడ పేపర్ ట్రేడింగ్లో చూపిస్తున్నాను, రియల్ ట్రేడింగ్లో చూపించట్లేదు. అండ్ నాకు డైలీలో ఇంట్రాడేలో టార్గెట్ వచ్చేసి ఈ పాయింట్, అంటే డేలో ఈ పాయింట్ని నేను ఎందుకు పెట్టుకున్నానంటే ఈ పాయింట్ పెట్టుకోవడానికి రీజన్ ఎన్టీఏ లెవెల్స్. సో ఇది ఎన్టీఏ లెవెల్స్ని ఆన్ చేసుకున్నాక మార్కెట్ చూస్తే ఇప్పుడు మార్కెట్ చూస్తే మనకి ఇది అప్పర్ పివోట్, ఇది లోవర్ పివోట్. అప్పర్ పివోట్ పైన ఉంది, బట్ మనకు ఒక రెసిస్టెన్స్ నియర్ బై ఉంది. సో నియర్ అబౌట్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ వచ్చి ఒకవేళ మార్కెట్ ఈ అప్పర్ పివోట్ నుంచి సపోర్ట్ తీసుకుంటే మనకి టార్గెట్ అనేది అచీవ్ అవుతుంది. సపోజ్ ఈ అప్పర్ పివోట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మళ్ళీ వెళ్ళి రీటెస్ట్ చేస్తుంది కదా, అప్పుడు మళ్ళీ నేను సెకండ్ ఎంట్రీ తీసుకుంటాను. నా టార్గెట్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంటుంది, లోవర్ పివోట్. ఈ టార్గెట్ సపోజ్ మేబీ ఈ రోజన్నా అచీవ్ అవ్వచ్చు, లేదా క్యారీ ఫార్వర్డ్ చేసి రేపటి వరకు కూడా తీసుకోవచ్చు
చేసుకోవచ్చు అనమాట. ఈ బిట్ కాయిన్లో ఈ ఫెసిలిటీ ఉంది. మనకైతే మన ఇండియన్ మార్కెట్లో ఈ ఫెసిలిటీ ఉండదు. ఏ రోజు తీసుకున్న దాన్ని మనము అది క్యారీ ఫార్వర్డ్ చేయలేము. బట్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి మనము ఆర్డర్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. బట్ బిట్ కాయిన్లో అలా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డైలీ అనాలిసిస్ చూద్దాం. డైలీ అనాలిసిస్ చూసినప్పుడు నేను హైడ్ పొజిషన్స్ అండ్ డ్రాయింగ్స్ చేస్తున్నాను. అలాగే ఈ ఎన్టీ లెవెల్స్ని కూడా హైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ లెవెల్స్ నేను ఎలా డ్రా చేశాను అనేది చూద్దాము. ఫస్ట్ ఎప్పుడైనా మనం అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి హయ్యర్ టైం ఫ్రేమ్, దెన్ ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్, దెన్ లోవర్ టైం ఫ్రేమ్, ఖచ్చితంగా అనాలసిస్ చేసేటప్పుడు మనము ఈ 3 స్టెప్స్ని ఫాలో అవ్వాలా. ఈ 3 స్టెప్స్తో ప్రకారం మనము మార్కెట్లో ఏది నడుస్తుంది. హయ్యర్ టైం ఫ్రేమ్ వచ్చేసి మనకి డైలీ, ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ వచ్చేసి 4 అవర్స్, లోవర్ టైం ఫ్రేమ్ వచ్చేసి ఏదర్ 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్. సో 10 మినిట్స్ ఎందుకు చెప్పానంటే 10 మినిట్స్ మనకి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. బట్ నేను 15 మినిట్స్ ఎందుకు చెప్పానంటే బిట్ కాయిన్ అనేది మనకి ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో అవైలబుల్ ఉంది. బట్ అదర్ ప్లాట్ఫామ్లో కూడా కాయిన్ డిటిఎక్స్ అలా ప్లాట్ఫామ్స్లో కూడా అవైలబుల్ ఉంది, నేను చెప్తాను. బట్ అన్ని ప్లాట్ఫామ్లో 10 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది ఫ్రీగా మనకి అవైలబుల్గా ఉండదు. ఫ్రీగా లోవర్ టైం ఫ్రేమ్ అవైలబుల్ ఉండింది 15 మినిట్స్. ఎవరికైనా 10 మినిట్స్ కావాలంటే దే కెన్ పర్చేస్ 1 మంత్ లేదా 3 మంత్స్. బట్ కాస్ట్లీ ఉంటుంది అనమాట. మినిమం 2000 అలా ఉంటుంది. లేదా మనకి బ్లాక్ ఫ్రైడే రోజు ఆఫర్లో తీసుకోవచ్చు. బట్ ఇది అందరికీ పాసిబుల్ కాదు కాబట్టి నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్, లోవర్ టైం ఫ్రేమ్ తీసుకోవాలనేసి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్కి వస్తే మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఏం చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ చూస్తే లాస్ట్ సాటర్డే నుంచి మార్కెట్లో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇది ఒక స్వింగ్ హై, లో, మళ్ళీ వెళ్ళింది. ఇక్కడ పెద్దగా బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి 3 క్యాండిల్స్ అనేది హాల్ట్ అయ్యింది. ఇప్పుడు ఇలా హాల్ట్ అయినప్పుడు మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ క్యాండిల్కి ఇది టాప్, ఈ క్యాండిల్ టాప్ దగ్గర ఏదర్ ఇలా హాల్ట్ అయ్యి ఇలా పైకి బ్రేక్అవుట్ అయినా ఇవ్వచ్చు, లేదా ఇలా హాల్ట్ అయ్యి మనకి ఇలా కిందికి బ్రేక్అవుట్ అయినా ఇవ్వచ్చు అనమాట. బట్ పైకి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఎందుకంటే నేను మూవింగ్ యావరేజ్ని సపోర్ట్ తీసుకుంటున్నాను. 200 మూవింగ్ యావరేజ్ని సపోర్ట్ తీసుకుంటున్నాను. 200 మూవింగ్ యావరేజ్ తీసుకుంటే మనకి మార్కెట్ బయ్యింగ్లోనే ఉందన్నమాట. ఎప్పుడైతే 200 మూవింగ్ యావరేజ్ నియర్గా వస్తుందో పైకి వెళ్తుంది. అలాగే నియర్గా అంటే మరీ టచ్ చేయలేదు, జస్ట్ నియర్గా వస్తున్నప్పుడే మనకి మార్కెట్ పైకి వెళ్తుంది. కాబట్టి బయ్యింగ్ ప్రెజర్ ఉంది మార్కెట్లో అని నేను ప్రిడిక్ట్ చేశాను. ఇప్పుడు నేను సెల్లింగ్ ఎందుకు వేసానంటే ఇక్కడ చూస్తే మనకి గ్యాప్ చూస్తే 200 మూవింగ్ యావరేజ్ నుంచి చాలా డీవియేట్ అయిపోయింది అనమాట. సో డీవియేట్ అయినప్పుడు ఖచ్చితంగా 100% చెప్పలేము, మార్కెట్లో ఏది ప్రిడిక్ట్ చేయలేము. సో 90% ఛాన్సెస్ ఆర్ దేర్ పుల్ బ్యాక్ వచ్చి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా పుల్ బ్యాక్ మనకి ఈ పాయింట్ కన్నా రావచ్చు. ఒకవేళ ఈ పాయింట్ బ్రేక్ అయితే మనకి పుల్ బ్యాక్ 20 మూవింగ్ యావరేజ్ వరకు వచ్చి పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది డైలీ అనాలసిస్. ఇంకో పాయింట్ డైలీలో ఏం చూడాలంటే మార్కెట్లో ఇమీడియట్ సపోర్ట్, ఇమీడియట్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇమీడియట్ సపోర్ట్, ఇమీడియట్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేస్తే ఇక్కడ మనకి వాల్యూమ్ అనాలసిస్ చేస్తే ఇక్కడ వాల్యూమ్లో చూస్తే మనకి 3 వాల్యూమ్స్ అనేటివి హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ పోవాలా. అంటే నేను చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రైస్ అనేది మనకి హయ్యర్ హైస్ చేస్తూ ఉండాలి, ఓకే, ఆర్ స్ట్రక్ అయినా పర్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ప్రైస్ అండ్ ఇది వాల్యూమ్లో కూడా మనకి హయ్యర్ హైస్ అనేటివి ఫామ్ అవుతూ ఉండాలి. హయ్యర్ వాల్యూమ్ అనేది ఫామ్ అవుతూ ఉండాలన్నమాట. సో ఇది ఫస్ట్ క్యాండిల్ వాల్యూమ్, ఇది సెకండ్ క్యాండిల్ వాల్యూమ్, ఇది థర్డ్ క్యాండిల్ వాల్యూమ్. ప్రైస్ అనేది మనకి హయ్యర్ హైస్ చేసుకుంటూ పోతుంది అండ్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ లొకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్ట్రాటజీ లేదా ఈ స్ట్రక్చర్ని మనము 4 అవర్స్లో తీసుకోవచ్చు, 15 మినిట్స్లో తీసుకోవచ్చు, డైలీలో, హవర్లో, ఎక్కడైనా చూడవచ్చు. ఎప్పుడైతే ఈ ఫామ్ అవుతుందో మార్కెట్లో స్ట్రాంగ్ మూమెంటం అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తే ప్రీవియస్గా ఇది క్యాండిల్ ఫామ్ అయింది, దీనికి హై, బట్ ఈ క్యాండిల్లో వాల్యూమ్ లో అయింది. సో ఇది తప్పు. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ క్యాండిల్లో ఫస్ట్ లోవర్ వాల్యూమ్, హయ్యర్ వాల్యూమ్,
వెరీ హయ్యర్ వాల్యూమ్. దీనికి స్ట్రైట్గా ఇక్కడ చూస్తే లోవర్ వాల్యూమ్ వచ్చిన ఫస్ట్ డే ఇది, అండ్ ఇది సెకండ్ హైయెస్ట్ డే, అండ్ ఇది థర్డ్ హైయెస్ట్ డే. ఓకే, సో ఈ థర్డ్ హైయెస్ట్ డేని మనకి నెక్స్ట్ ఈ హై పైన మనకి ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వలేదు, మనకి క్లోజింగ్ ఇచ్చిన క్యాండిల్ ఇది. సో దీస్ క్యాండిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్యాండిల్ పైన బ్రేక్ చేస్తే మనకి మార్కెట్ మళ్ళీ ఈ క్యాండిల్ ఇలా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఈ క్యాండిల్లో ఇలా స్ట్రక్ అప్ అయ్యి ఈ కింది వరకు ఈ పెద్ద క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో మళ్ళీ ఈ లో వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది డైలీ అనాలసిస్. ఇంకోసారి మళ్ళీ నేను చెప్తున్నాను, మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేసాము, వాల్యూమ్ అనాలసిస్ చేసాము. వాల్యూమ్ అనాలసిస్ విత్ ద ప్రైస్. సో వాల్యూమ్ అనాలసిస్ అంటే ఏంటిది, ఇక్కడ చూస్తే వాల్యూమ్ అనేది హై వాల్యూమ్స్ చేసుకుంటూ పోవాలి. అట్ ద సేమ్ టైం మనకి ప్రైస్లో కూడా హయ్యర్ హైస్ ఫామ్ చేస్తూ ఉండాలి. సో ఆ స్ట్రక్చర్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేసాము. అది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటిది, వాల్యూము ప్లస్ ప్రైస్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఏదైతే లాస్ట్ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ డేని ఎటువైపు బ్రేక్ చేస్తుంది, పైకి బ్రేక్ చేసిందా కిందికి బ్రేక్ చేసిందా. ఒకవేళ పైకి బ్రేక్ చేసిందంటే అది మనకి ఇంపార్టెంట్ డే అవుతుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, మీరు యూట్యూబ్లో ఎక్కడా చూస్తుంటారు, ఎస్పెషల్లీ ఇన్ తెలుగులో. ఓకే, సో ఈ కాన్సెప్ట్ చాలా బాగా వర్క్ చేస్తుంది. మీరు ఏదర్ డైలీలో చూసొచ్చు, లేదా వీక్లీ ఆర్ మంత్లీ ఇఫ్ యు ఆర్ స్ప్రింగ్ ట్రేడర్. ఓకే, ఇన్వెస్ట్మెంట్కి అయితే మనకి మంత్లీలో ప్లాన్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీని. ఓకే, అండ్ డైలీలో మనకి లైక్ స్వింగ్ ట్రేడింగ్కి లేదా మనకి ఇంట్రాడే ట్రేడింగ్కి ఈ స్ట్రాటజీ బాగా వర్క్ చేస్తుంది. సో దాని ప్రకారం అయితే నాకు ఇక్కడ హయ్యర్ హైస్ చేసిన ఈ 3 అండ్ ఈ 3 పైన మనకి క్లోజ్ చేసింది. ఈ 3కి నేను హై ఒకటి గీసుకుంటున్నాను, సబ్సే హైయెస్ట్ వాల్యూమ్. నేను మళ్ళీ అన్ని లైన్స్ని డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, సో డిలీట్ చేస్తే ఇప్పుడు మనకి ఈ 3 డేస్లో హైయెస్ట్ ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఈ హైని ఈ డే క్లోజ్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ ఈ డే క్లోజ్ చేసింది, మళ్ళీ డే క్లోజ్ చేయలేదు, మళ్ళీ డే క్లోజ్ చేసింది. ఈ 2 డేస్లో క్లోజ్ చేసిన దాంట్లో చూస్తే హైయెస్ట్ హైని మనం తీసుకోవాలన్నమాట. హైయెస్ట్ హై మనకి ఒక రెసిస్టెన్స్ అవుతుంది, నెక్స్ట్ ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ అవుతుంది. అవి 2 లైన్స్ నేను ఇందాక డ్రా చేసింది. ఇప్పుడు చూస్తే నేను హైయెస్ట్ హైని, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని నేను రెడ్ కలర్లో కంటిన్యూస్ లైన్ తోటి మార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఈ డే టాప్. ఈ టాప్ని నేను డాటెడ్ లైన్స్తో మార్క్ చేసుకుంటున్నాను. సో ఇవి మార్కింగ్స్ మనకి ఎంటైర్ వీక్కి. ఇప్పుడు చూద్దాము ఇది ఎటువైపు బ్రేక్ అయితే మనకి ఇది ఇమీడియట్ సపోర్టు ఏదైతే మనకి ఈడ ఉందో హైయెస్ట్ క్యాండిల్, ఇది ఇమీడియట్ సపోర్టు. అండ్ ఒకవేళ ఈ ఇమీడియట్ సపోర్ట్ బ్రేక్ అయితే ఈ క్యాండిల్ లో వచ్చేసి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది. స్ట్రాంగ్ సపోర్టు రెసిస్టెన్స్లని నేను డార్క్ లైన్స్ తోటి మార్క్ చేస్తున్నాను. అండ్ ఇంటర్మీడియట్ సపోర్టు రెసిస్టెన్స్ని నేను డాటెడ్ లైన్స్తో మార్క్ చేసుకున్నాను. ఇవి మార్కింగ్స్ నాకు. ఒకవేళ ఇప్పుడు మనం చూద్దాము 5 మినిట్స్లో లేదా 10 మినిట్స్ లేదా 15 మినిట్స్. ఇక్కడ నేను 10 మినిట్స్లో పెడుతున్నాను. ఓకే, మూవింగ్ యావరేజ్ని తీసేస్తున్నాను నేను. ఇప్పుడు మూవింగ్ యావరేజ్ చూస్తే మనకి పైకే ఉంది, బట్ చాలా డీవియేట్ అయింది కదా, అందుకోసం అనేసి నేను ఇంటర్మీడియట్గా నేను సెల్లింగ్ అనేది ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు 10 మినిట్స్లో చూస్తే మనకి నేను సెల్లింగ్ తీసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక పిన్ బార్ అనేది ఫామ్ చేసింది. అండ్ ఈ ప్యాటర్న్ చూస్తే మనకి బ్లూ, రిజెక్షను అండ్ రెడ్. ఓకే, ఇది ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ బేసిస్ పైన నేను ఎంట్రీ తీసుకున్నాను. సో ఇప్పుడు మనకు చూస్తే బిట్ కాయిన్లో పొజిషన్ అనేది ఆన్ చేస్తే $76 అనేది నడుస్తుంది. ఓకే, అండ్ బట్ నేను ఇక్కడ టార్గెట్ ఇంతవరకు ఎస్ఎల్ ఇంతవరకు పెట్టాను, బట్ ఇంతవరకు ఎస్ఎల్ పెట్టుకోకూడదు. మనం ఎప్పుడైతే మన ఎంట్రీ ప్రైస్ ఈ క్యాండిల్ కదా, జస్ట్ ఈ క్యాండిల్కి జస్ట్ పైన నేను ఎస్ఎల్ని మోడిఫై చేశాను. అండ్ ఇప్పుడు చూస్తే మనకి ఎన్టీఏ లెవెల్ కూడా ఉంది. మేబీ ఎన్టీఏ లెవెల్ దగ్గర ఇక్కడ వచ్చి తీసుకుంటే మనకి ప్రాఫిట్ వస్తుంది, లేదా పైకి వెళ్తే మనకి ఎస్ఎల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ చూస్తే మనకి
ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది, ప్లస్ ఎన్టీఏ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఇక్కడ యాక్షన్ని బట్టి బై చేయాలా లేదా సెల్ చేయాలా అనేది నెక్స్ట్ యాక్షన్ అనేది ఉంటుంది. అంటే సపోజు మనకి ఇక్కడ మార్కెట్ ఇలా వెళ్ళి ఈ ఎన్టీఏ లెవెల్ పైన వెళ్ళి ఈ ప్లేస్ని టచ్ చేసింది అంటే ఇలా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ అప్ ట్రెండ్ ఏదైతే ఇక్కడ స్టార్ట్ అయిందో ఇది ఇలా హాల్ చేసి ఇలా కంటిన్యూ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, లేదా ఈ పాయింట్ నుంచి రిజెక్షన్ తీసుకొని వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇలాగ మనము బిట్కాయిన్ అనాలిసిస్ అనేది చేయాలి. బిట్కాయినే కాదు, ఏ చార్ట్నైనా కూడా ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్, తర్వాత ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్, తర్వాత లోవర్ టైం ఫ్రేమ్, ఆ తర్వాత మనకు నచ్చిన ఇండికేటర్స్ లేదా లెవెల్స్ లేదా సపోర్ట్ టు రెసిస్టెన్స్. సో సపోర్ట్ టు రెసిస్టెన్స్ మనం మాన్యువల్గా అయినా డ్రా చేసుకోవచ్చు, లేదా ఏదైనా నేనైతే ఎన్టీఏ ఇండికేటర్ని యూస్ చేస్తాను. ఎన్టీఏ లెవెల్స్లో మనకి 4 ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి సప్లై జోను, కింద డిమాండ్ జోను, అప్పర్ పివోటు, లోవర్ పివోటు. ఇక్కడ నేను ఆన్ చేసి చూపిస్తాను. ఎవరైతే ఎన్టీఏ లెవెల్స్ని ఎలా యూజ్ చేయాలో తెలియని వాళ్ళ కోసము. జస్ట్ ఐఎమ్ హైడింగ్ ద పొజిషన్స్. ఓకే, ఇక చూస్తే మనకి ఇది ఈ రెడ్ కలర్లో ఏవైతే చూపిస్తున్నాయో సప్లై జోను, ఇది అప్పర్ పివోటు అండ్ ఇది లోవర్ పివోటు అండ్ ఇది డిమాండ్ జోన్. ఓకే, మీరు బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఈ క్యాండిల్ బ్లూ ఫామ్ అయింది. నేను ఎన్టీఏ లెవెల్స్లో కొన్ని స్ట్రాటజీస్ చెప్తాను, కొన్ని ఆల్రెడీ నేను షార్ట్స్లో కవర్ చేస్తున్నాను. సో ఇది ఎన్టీఏ లెవెల్ కిందికి మాటికి వస్తూ ఎందుకు బ్రేక్ పైకి వెళ్ళిపోతుంది అంటే మనకి డే స్టార్టింగ్లోనే చెప్పింది ఈ ఎన్టీఏ లెవెల్ మనకి సపోర్ట్ లాగా వర్క్ చేస్తుందని. ఎందుకంటే మనకి స్టార్టింగ్ క్యాండిల్ అనేది బ్లూ క్యాండిల్ ఫామ్ అయిందనమాట. సో బ్లూ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనకి ఎన్టీఏ లెవెల్ కిందికి వచ్చినా మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక చూస్తే కరెక్ట్గా ఈ పాయింట్ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్గా ఎన్టీఏ లెవెల్ అప్పర్ పివోట్ దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకెళ్ళి మళ్ళీ లోవర్ పివోట్ నుంచి సపోర్ట్ తీసుకొని వెళ్ళింది. ఇలాగా మనం ఎన్టీఏ లెవెల్స్ని ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీవియస్గా కూడా నేను చూపిస్తాను ఎన్టీఏ లెవెల్ ఎలా వర్క్ చేసింది బిట్కాయిన్ అనేసి. సో ఇన్ బిట్వీన్ ఓపెన్ అయింది కాబట్టి 2 పివోట్స్ నేను ఒకసారి ఈ డ్రాయింగ్స్ని డిలీట్ చేస్తాను సో దట్ ఇట్ విల్ బీ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, సో ఎన్టీ లెవెల్స్లో ఇక్కడ చూస్తే అప్పర్ పివోటు లోవర్ పివోటు మధ్యలో మార్కెట్ ఉంది. సో డోంట్ టేక్ ఎనీ ట్రేడ్. ఎప్పుడైతే అప్పర్ పివోట్ని టచ్ చేసింది పైన వెళ్ళి క్లోజ్ చేయలేదు. సో ఇక్కడ నుంచి మనకి లోవర్ పివోట్ వరకు తీసుకోవచ్చు అనమాట. అలాగే ప్రీవియస్గా వెళ్తే మనకి ఎన్టీ లెవెల్స్లో ఇక్కడ చూస్తే అప్పర్ పివోట్ నుంచి వస్తుంది మార్కెట్, లోవర్ పివోట్కి వచ్చింది, మళ్ళీ సెకండ్ టైం రీటెస్ట్ చేసింది. ఇక్కడ నుంచి చూస్తే మనకి సప్లై జోన్ వరకు వెళ్ళింది. సప్లై జోన్ని బ్రేక్ చేసిన తర్వాత ఏ క్యాండిల్ అయితే బ్రేక్ చేసిందో దాని హైని టేకన్ అవే చేయలేదు కాబట్టి మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ ఎప్పుడైతే వస్తుందో మనం ఈ ప్లేస్లో సెల్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు ఈ ఎన్టీఏ లెవెల్స్ని దగ్గర ఎలా ట్రేడ్ చేయాలనేది నేను కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజుకి ఇంతే. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకా బిట్కాయిన్ డీటెయిల్గా బిట్కాయిన్స్ గురించి వీడియోస్లో డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ.